డిసెంబర్ 24 బుధవారం ఎంతో విశిష్టత కలిగినటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. బుధవారం రోజు చెవితి రావటం వలన వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా మనం పరిగణించవచ్చు. రోజు విశేషంగా గణపతికి పూజించడం వలన మన కోరికలన్నీ తీరిపోతాయి. మనకున్న సమస్యలన్నీ కూడా గట్టెక్కి మన సమస్యలకు ఒక దారి అనేది దొరుకుతుంది. ఈరోజు భక్తి శ్రద్ధలతో ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేయటం వలన కష్టాలన్నీ తీరిపోయి ఈరోజు సాయంత్రం ఈ యొక్క చిన్న పరిహారాన్ని ఆచరించటం వలన మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. చెవితి బుధవారం కలిసి రావటం చాలా విశేషమైన రోజు కాబట్టి గణపతి ముందర ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేయండి, అన్ని శుభాలే జరుగుతాయి. ఈరోజు చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని స్నానం చేసి ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకోవాలి. ఇంటి గడపకు పసుపు కుంకుమ రాసి చక్కగా అలంకరించుకోవాలి. అలాగే ఇంటి ముందర బియ్యం పిండితో ముగ్గును వేసి అందులో చక్కగా ఈరోజు విశేషంగా గణపతిని పూజించడం చాలా ముఖ్యమని కూడా మనం చెప్పుకోవచ్చు. చెవితి రోజు ఎవరైతే గణపతి పూజను చేస్తారో వారికి ఉన్న విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి అన్ని శుభకార్యాలు జరుగుతాయి. గణపతికి గరక అంటే చాలా ప్రీతికరమైనదని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈరోజు విశేషంగా గణపతికి గరకతో గనక పూజించటం వలన గరకమాలను సమర్పించటం వలన మీకున్న కటిక సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి. ఈరోజు విశేషంగా మట్టి ప్రమిదలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. అలా చేయటం వలన మట్టి ప్రమిదలు లేనివారు ఇత్తడి ప్రమిదల్లో కూడా దీపారాధన చేసుకోవచ్చు. రోజు గణపతికి నైవేద్యంగా అరటి పండ్లను సమర్పించాలి. జన్మజన్మల అదృష్టం లభిస్తుంది. రోజు చేసే ప్రధాన ఆచారం ముడుపు కట్టడం. మంచి ఉద్యోగం రావాలి లేదా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మీకున్న సమస్యలు తీరిపోవాలని, మీకున్న అప్పుల సమస్యలు తీరిపోవాలని, మీకున్న సమస్యల గురించి ఈ యొక్క చిన్న ముడుపును కట్టడం వలన మీకున్న సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కారం అవుతాయి. ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక రూపాయి బిళ్ళను తీసుకొని అందులో పెట్టి ఆ రూపాయి బిళ్ళకి పసుపు కుంకుమ వేసి ఒక ముడుపులా కట్టుకోవాలి. సాయంత్రం వేళలో ముందు ఉంచి ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 108 సార్లు కానీ ఈ మంత్రాన్ని జపించాలి. మన కోరికలు త్వరగా నెరవేరాలి అని ప్రార్థించుకోవాలి. మనస్ఫూర్తిగా మీ కోరికను ఆ స్వామివారికి చెప్పుకోండి. తరువాత ఆ గణపతికి మంగళహారతిని ఇచ్చి చివరిగా తలపై అక్షంతలను వేసుకొని ఆ స్వామివారికి ప్రదక్షిణలను చేసుకోవాలి. ఆ పూజ పూర్తయిన తర్వాత ఆ ముడుపును తీసుకొని మీ బీరువాలో ఉంచండి. మీరు ధనం దాచే ప్రదేశంలో పెట్టవచ్చు. వ్యాపారం చేసేవారైతే మీరు వ్యాపారం చేసే ప్రదేశంలో ఇలా పెట్టుకోవటం వల్ల కూడా మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈ విధంగా చేయటం వలన ధనాభివృద్ధి జరుగుతుంది. తప్పనిసరిగా ఈ చిన్న పరిహారాన్ని చేయండి, మంచి ఫలితాలను పొందుతారు. చతుర్థి రోజున చేయవలసినటువంటి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు ఉన్నాయి. ఆ పరిహారాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. గణపతి ఆలయంలో 21 ప్రదక్షిణాలు చేయటం వలన సకల సౌభాగ్యాలు కలుగుతాయి. వివాహం కాని వారు జిల్లేడు మొక్కపై పసుపు నీళ్లు పోసి నమస్కరిస్తే త్వరగా వివాహం జరుగుతుంది. ఉద్యోగం లేనివారు ఆవుకు పచ్చిగడ్డి తినిపించటం వలన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. మాంసాహారం తినకూడదు. ఉల్లి వెల్లుల్లి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో సాంబ్రాణి పొగ వేయటం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయి ఇంటి లోపల పాజిటివ్ ఎనర్జీ అనేది నెలకొలుగుతుంది. ఇంటికి సింధూరం సమర్పిస్తే ఇంట్లో ఐక్యమత్యం పెరుగుతుంది. ఈ విధంగా చతుర్థి రోజు పూజ చేయటం వలన మీకున్న కష్టాలు అన్నీ తొలగిపోయి భోగభాగ్యాలు కలుగుతాయి. ఈ విధంగా ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి, అన్ని శుభాలే జరుగుతాయి. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుంది.
ఈరోజు విశేషంగా గరకమాలను సమర్పించి ఆ స్వామివారికి 21 ప్రదక్షిణలను వేస్తూ ఆ ఓం గం గణపతయే అనే మంత్రాన్ని జపించండి. అన్ని శుభాలే జరుగుతాయి. తెలుసుకున్నారు కదా. మరిన్ని ఆధ్యాత్మికకరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.